విశాఖపట్నంలో జరిగిన రేషనల్ యూజ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ జాతీయ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గివ్ బ్లడ్ గివ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రక్తం ప్రతి మనిషి ప్రాణాధారం, దాని సమర్థ వినియోగం సమయానుసారం అందుబాటులో ఉంచడం ఆరోగ్య రంగానికి అత్యంత అవసరమని అన్నారు. బ్లడ్ ప్రొడక్ట్స్ ఒక జాతీయ సదస్సు రక్తము రక్త కాంపోనెంట్స్ మీద వాడకం వినియోగం మీద ఒక జాతీయ సదస్సు విశాఖపట్నంలో నడుస్తుంది. దీంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీతా శర్మ గారు, అదేవిధంగా నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ డైరెక్టర్గా ఉంటున్న డాక్టర్ కిషన్ కుమార్ గారు, ఇతర అధికారులు, డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున నీలకంఠారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు పర్యవేక్షిస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనేక మంది ప్రతినిధులు రావడం జరిగింది. రక్తం మనిషికి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. రక్తం లేకపోతే శరీర భాగాలకి ఆక్సిజన్ అందదు. రక్తం లేకపోతే ఇతర శరీర భాగాలకి న్యూట్రియంట్స్ అందవు. రక్తం లేకపోతే ఇతర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ సేకరణ జరగదు. రక్తమే లేకపోతే ఈ వ్యర్థ పదార్థాలని కిడ్నీకి లివర్కి చేర్చడం జరగదు. మొత్తం రక్తం లేకపోతే మనిషి మనుగడే అసాధ్యమైన విషయం మనకు అందరికీ తెలుసు. మనిషి జీవితంలో రక్తం అనేది చాలా ముఖ్యం. అటువంటి రక్తం వినియోగం మీద ఏ రకంగా వినియోగించాలి అనే విషయం మీద బ్లడ్ కాంపోనెంట్స్ వినియోగం మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని, అనేక సమస్యలకి పరిష్కారం కనుగొంటాయని, అదేవిధంగా ఎదుర్కొంటున్న సవాళ్ళకు కూడా పరిష్కార మార్గం కనుగొంటాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వారి జనాభాలో మొత్తం జనాభాలో 1% రక్తం దానం చేయాలనేది వారి నామ్స్ ప్రకారం ఉంది. అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కావాల్సింది 150 యూనిట్లు అయితే అందుబాటులో ఉన్నది 10 నుంచి 11 లక్షల యూనిట్లు మాత్రమే. దాన్ని బట్టి మనం అర్థం 1,50,00,000 యూనిట్లు కావాలి. 110 నుంచి 111 లక్షల యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆ సమస్య లేదు. మన రాష్ట్రంలో మన జనాభా ప్రకారం 5,30,00,000 యూనిట్లు అవసరమైతే దాదాపు 2024-25 సంవత్సరంలో 7 లక్షల యూనిట్లను మనం సేకరించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే దీన్ని చేరుకుంటాం, ఆ టార్గెట్ని చేరుకుంటామనే విశ్వాసం కూడా మాకుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కానీ ఏ పేషెంటు బంధువులు కానీ రక్తం కోసం ఇతర ప్రాంతాలకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సకాలంలో రక్తం అందక ప్రాణం పోకూడదనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. మన రాష్ట్రంలో ఈ అడల్సెంట్ల ఏజ్లో ఉంటున్న వాళ్ళు 51% అనీమియాతో బాధపడుతున్నారు. అదేవిధంగా 33% బాలింతలు అనీమియాతో బాధపడుతున్నారు. అదేవిధంగా 2,000 చిల్లరకు పైగా ఈ సికిల్ సెల్ అనీమియాతోను, దాదాపు 2,000 మంది హీమోఫీలియాతోను, అదేవిధంగా 2,000 మంది దాకా ఈ తలసేమియాతోను, అంటే రక్త సంబంధిత చెత్తను సంపదగా మార్చే దిశగా ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డులు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ కు ఇంటింటికి చెత్త సేకరణ 95% సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. చాలా ఇంపార్టెంట్ ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు, అలాగే నర్సంపేట ఎమ్మెల్యే గారు, కోటేశ్వర్ గారికి, అలాగే పద్మనాభ గారికి ముందుగా నమస్కారం. ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్, అలాగే కన్వీనర్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాకుళం, ఈపీఓ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఆర్డీఓ, దెన్ అసిస్టెంట్ కలెక్టర్, మన ముందుగా వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మరి ముఖ్యంగా ఈరోజు ఒక 46 అవార్డ్స్ మనం ఇవ్వబోతున్నాం. ఆ అవార్డీస్ ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం.
స్వచ్ఛత అంటే 2 అక్టోబర్ అంటే గాంధీ జయంతి. యాక్చువల్లీ ఆ రోజు పెట్టాల్సిందే ప్రోగ్రామ్, బట్ కానీ అదే రోజు దసరా ఉండడం వల్ల ఈ ప్రోగ్రాం మనం ఈ రోజు పెట్టడం జరుగుతుంది. దీంట్లో శ్రీకాకుళం జిల్లాకి మన జిల్లా నుంచి పైన విజయవాడ అంటే స్టేట్ లెవెల్ ఒక 2 అవార్డ్స్ వచ్చింది. ఒక హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది కాకుండా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అదే మెట్మా అంటే టౌన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి ఒకటి అవార్డు వచ్చింది. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఇది కాకుండా ఒక 46 అవార్డ్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి 1, 2, 3 ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం. సో మీ అందరికీ తెలుసు, ఈ శానిటేషన్ అంటే ఒకటే చెత్త మన ఇంటి నుంచి తీసుకొని శుభ్రం చేసి బయట పెట్టడం కాదు. ఇది కాకుండా మన ఇంటి నుంచి తీసుకొని ఆ డంప్ యార్డ్ లో పడడం కూడా శానిటేషన్ కాదు. శానిటేషన్ అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ బాగా ఉంటేనే మన ఇల్లు కానీ మన పరిశుభ్రం కానీ, ఇది కాకుండా మనం ఎక్కడ వెళ్తే పబ్లిక్ ప్లేసెస్ అదే క్లీన్ గా ఉంటాయి. సో అదే మన గత ఒక ఐ థింక్ 8 months నుంచి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క నెల ఒక డిఫరెంట్ టీమ్ తో ఎప్పుడు మనం డ్రైన్స్ క్లీన్ చేస్తాం, కొన్ని ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్ సిటీ మనం డిక్లేర్ చేస్తాం. ఇది కాకుండా కొన్ని చోట్ల ఈ వేస్ట్, అలాగే ఈ సీలో వెళ్ళినట్టే మన రివర్ లో వైసీపీ పార్టీకి తగిన గుర్తింపు ఇవ్వడానికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ నరసన్నపేట నియోజకవర్గం నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. శ్రీముఖలింగంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తేడానికి మీ అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పిన ఉద్దేశం మీదే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో కృష్ణ చైతన్యాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని గ్రామ కమిటీలు సభ్యుల్ని వేయమని చెప్పడం. ఉదాహరణకి శ్రీముఖలింగం సంబంధించి గ్రామ కమిటీ ఏమన్నా అనుకోండి, మా రమణ మా ప్రసాద్ కూర్చొని ఇంట్లో కూర్చొని రాసి నాకు ఇచ్చేస్తే అయిపోతుంది. నా కమిటీ నేను అప్లోడ్ చేసేస్తాను, అయిపోతుంది, పూర్తి అయిపోతుంది, పైకి పంపించేస్తే మీకు కార్డులు వచ్చేస్తాయి. కానీ నా ఉద్దేశం అది కాదు. ఆ రాసిన కమిటీ సభ్యులు ఎవరనేది చూద్దామని, ఒకసారి తెలుసుకుందాం, కార్యకర్తలకు మరింత చేరువవుదాం. ఆ కార్యకర్తలకు అన్యాయం జరిగినా కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇద్దామని చెప్పి ఉద్దేశం మీదే ఈ కార్యక్రమాన్ని చెప్పి పెట్టాను తప్పితే ఇది నేను ఎమ్మెల్యే అయిపోదామనో లేకపోతే నాకు మీరు గెలిపించానో, నాకు రేపు 6 నెలలకు 3 నెలలకు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. నేను అప్పుడే పెట్టవచ్చు, అప్పుడే రావచ్చు. సో ఒక 6 నెలల ముందు వచ్చి జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్న వెళ్ళి టిక్ పెట్టండి మా కొడుకుని టిక్ పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అధికారం కావాల్సింది. మమ్మల్ని నమ్ముకొని ఈ రోజు మా రాజకీయ ఎదుగుదలలో గాని మా కుటుంబ గౌరవంలో గాని మాకు అండగా ఉన్న కార్యకర్తలకి తోడుగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీదే ఈ రోజు నేను ముందుకు వచ్చాను తప్పితే ఈ ఎమ్మెల్యే పదవుల కోసం లేకపోతే సీట్ల కోసం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ రోజు మా నాయకులు మా మీద అభిమానంతోనో ప్రేమతోనో మా చైతన్యాన్ని గెలిపించండి, మా చైతన్యాన్ని ఎమ్మెల్యే చేసింది అంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చినా నాన్నకు వచ్చినా ఎవరికి వచ్చినా సరే నేను రోజు చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసన్నపేట నుంచి ఎవరు పోటీ చేసినా సరే మళ్ళీ అఖండ మెజార్టీతో శ్రీకాకుళం జిల్లాలోనే నరసన్నపేట నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చిందనే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పని ఏదో వేదిక ముందని మేము పనిచేస్తే సరిపోద్దు. మీ అందరూ కలిస్తేనే మా బలం. మీ అందరూ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మా బలం. మేము ధైర్యంగా గట్టిగా నేను మాట్లాడుతున్నా అంటే మీరందరూ ఉన్నారని చెప్పి మా బలం. కాబట్టి అదే విధంగా ఒక సంయుత కుటుంబం లాగా ఎక్కడ చిన్న చిన్న అరమకులు ఉంటే పక్కన పెట్టండి. సొంత లాభాల కోసం లేకపోతే స్వలాభాల కోసం ఎవరు ఆలోచించద్దు. ఒక విశాల ప్రయోజనాల కోసం ఆలోచించండి. మళ్ళీ మన పార్టీ వస్తే ఏ పనైనా చేసుకోగలం. ఈరోజు ఎంపీపీగా ఉన్నాం మనం. కొన్ని పనులు మనం చేసుకోవాలంటే మనకు అడ్డంకులు, పైనుంచి అధికారుల అడ్డంకులు, అలాగా ఆ విధంగా అనేక రకాలుగా మనకు ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు. మొన్న చూడండి, మన శ్రీముఖులం వచ్చాను, మా వాడి మీద దాడి అయిందని చెప్పి మనం రావడం జరిగింది. ఇలా అనేక దగ్గర ఎప్పుడూ లేని సంస్కృతి రోజు కూటమి ప్రభుత్వం మనకు పరిచయం చేస్తుంది. తప్పకుండా ఇటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి స్వామి. అనంతపురం మండలం దగ్గువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు వ్యతిరేకంగా దళిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. సాధ్యం కాదు కాబట్టి మీలో కొంతమంది రిప్రజెంట్ మీరే రండి అని చెప్తున్నాం. మీకు ఇంకో విషయం కూడా వాళ్ళు ఏం చెప్పారు,
ఎకరం భూమి ఇవ్వండి, ఎకరం భూమి మీరు ఏదో మా కోసం అనుకుంటున్నారు కాబట్టి అని అడిగారు. అక్కడ రైతుగా వీళ్ళు ఎంత వాల్యూతో ఉన్నారు మీరు అక్కడ అప్పుడే ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి. మేము కోటీశ్వరులు అయిపోవాలనుకుంటున్నాం సార్. రైతులకు సమాజానికి ఒక మేలు చేయాలనుకుంటున్నాం. కరోనా లాంటి కష్టాలలో రైతు విషయాన్ని ముందుకెళ్ళ తీసుకెళ్ళాలి. నేను ఫస్ట్ గా మీ ఊరికి సరిచేద్దామని వచ్చారు సార్. విషయంలో నేను మేలు చేసి వెళ్తానన్నారు. ఆ విషయం అనేసరికి మా ఊర్లో చాలా సాధు జీవంతో బతికేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని సహకరించే ఎప్పుడు వెళ్ళారు. అక్కడ కూడా మిమ్మల్ని వ్యతిరేకించి పచ్చిమిరకి వెళ్ళిపోలేదు. నాకైతే ఇవ్వడం లేదని చెప్పేసి వచ్చేసారు. మిమ్మల్ని ఏం కావాలి అని అడుగుతున్నాం తప్ప మేము ఇది చేయగలం, ది బెస్ట్ చేస్తున్నాము, మీరే ఆలోచించుకోండి అని చెప్పడానికి ది బెస్ట్ కాదు సార్. ఎంత డిస్కషన్ ఇది సార్? బెస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా సార్. ఒక ఎకరంకి అక్కడ ఎవడో సార్ మాకు తక్కువకి ఇచ్చేస్తారు. గూగుల్ అడగ ఏ రేటే కానీ ఊర్లో చేసి ఇప్పుడు ఏమొచ్చి మీకు సర్వే నంబర్లు సరి చేసాం కానీ డబ్బులు సర్వే నంబర్లు సరి చేసాం కానీ మీ సర్వే నంబర్లు సరి చేసి ఇవ్వము, డబ్బులు ఇస్తాము, అది మీరు సరిపెట్టుకోండి అని చెప్పి చెప్తారు. నీ పేరు చెప్పండి ఫస్ట్. ఏం పేరమ్మా? మా భూములు వచ్చి 50 సంవత్సరాలు అయ్యింది. ఈ 50 సంవత్సరాలకి ఇంద్ర మా రోజు మమ్మల్ని బతకమని ఇచ్చింది. ఆ 50 సంవత్సరాలకి అప్పుడు కానించి దాని మీదే మేము ఆధార పెట్టుకుని ఉన్నాం. మా డొంక తీసుకొని రాయి ఏరుకొని పొట్ట ఏరుకొని పిల్లలు ఇంకొకరు చిన్న పిల్లలు ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ ఇయ్యాల్లో వేసి అక్కడ కట్టుకొని అలా అక్కడే మాకు ఇప్పుడు భూములు ఇవ్వరట. మాకు అన్యాయం కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని టీడీపీ నేత రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి అన్నారు. కల్తీ మద్యం విషయంలో సీఎం చాలా కఠినంగా ఉన్నారు. కేవలం ఆరోపణలు వచ్చినందుకే 2 పార్టీ నాయకులను సస్పెండ్ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారికంగానే కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడడం అనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట. మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ అభివృద్ధిలో ముందుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకునేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు.
నేను ఒకటే అడుగుతా ఉండే ఈ సందర్భంగా, మీరు మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్ ఈరోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ కానీ అదేవిధంగా నీ సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్ళల్లో 70 రోజులు 80 రోజులు 100 రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉండా. వాళ్ళ మీద కనీసం టాప్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడడం బాధాకరమని పెందుర్తి బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడడం బాధాకరమని పెందుర్తి బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోనాల యేసు జోసెఫ్, ప్రధాన కార్యదర్శి తోట సుబ్బారాయుడు మాట్లాడుతూ భారత ప్రధాని న్యాయమూర్తిపై అమానుషంగా దాడికి పాల్పడడం తీవ్రంగా న్యాయస్థానం పరిగణించి ఆ న్యాయవాదిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు మంతెన అప్పారావు, కల్పన, అప్పలసూరి, జీవన్ కుమారు, రాఘవులు మరికొంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంత అత్యున్నత స్థానం ఉందనేది ప్రజాస్వామ్యం అందరూ గమనించాలా. అటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నటువంటి బిఆర్ గవాయ్ మీద కోర్టులో జరగడము ఇది అమానుషము, అవమానకరము. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఈ భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేనప్పుడు సామాన్యుడికి రక్షణ ఏముంటుంది? ఉదాహరణకి మీకు తెలుసు, అనేక రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అంబేద్కర్ విగ్రహాల మీద కాల్చేస్తున్నారు. అలాగనే గిరిజనులను చూడకుండా చిన్నపిల్లలు కూడాను లైంగికంగా వేధిస్తున్నారు. ఉద్యోగం ఉన్నటువంటి దళితులు కూడాను స్త్రీలను వేధిస్తున్నారు. ఉద్యోగం ఉన్నటువంటి మరిటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడాను వేధిస్తున్నారు. అలాగనే ప్రజాస్వామ్య పలాసలో ఉద్యానం ఎయిర్పోర్టు అవగాహన సభను గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించాం. పలాస సమీపంలో ప్రతిపాదిత విమానాశ్రయం పట్ల ప్రజలలో సానుకూలత చూసి సంతోషంగా అనిపించింది. ఇది ఉద్యానం ప్రాంతానికి అభివృద్ధి, కనెక్టివిటీ అవకాశాలకు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది, అది గమనించమని ఎయిర్పోర్ట్ అంటే సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు, అదే బిజినెస్ అనుకుంటాం మనం. ఎయిర్పోర్ట్ లో సుమారు 140 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పనిచేసే డిపార్ట్మెంట్లు. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి, క్రూ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి, బ్యాగేజ్ దగ్గర నుంచి, ట్రైన్ దగ్గర నుంచి, పార్కింగ్ దగ్గర నుంచి, ట్యాక్సీ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి, లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 5 లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఎదిగే ఆ 100 మందో 1000 మందో వెళ్ళే ప్రయాణించే కాదు, ఆ ఇండస్ట్రీ వల్ల, ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం. మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ కాకుండా ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి, మన పిల్లలకి, అందరికీ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడే పక్కనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా భూమి కొనడానికి ప్రయత్నం చేయండి. 4 కోట్లు పెట్టిన కొనలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఏం మారింది అక్కడ? అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి. అదే ఎయిర్పోర్ట్ అనక ముందు అందరూ కూడా విచ్చలవిడిగా అమ్ముకునేవారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఏమవుతుందని ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు 20-30 రెట్లు ఆ భూమి తాలూకు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా కూడా ముందుకు నడుస్తున్నారు. ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సింది, ఎప్పటిలాగే అన్నిటికంటే ఈజీగా ఏదైనా చేయాలంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీగా, మీకు ఈజీగా, ఎవరికి ఏ బాధ కూడా లేదు. అలాగే వదిలిపెట్టేస్తావా? రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా కష్టం తెలుసు.
నేను ఇందాక చెప్పినట్టు రోజు ఒక 10 మందిని కలుస్తామంటే 10 మందిలో 9 మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు. ఆ ఉద్యోగాలకు వస్తున్నప్పుడు నేను కేంద్ర మంత్రిగా గుజరాత్ వాళ్ళతో మాట్లాడాలి, చెన్నై వాళ్ళతో మాట్లాడాలి, అండమాన్ వాళ్ళతో మాట్లాడాలి. పెద్ద పెద్ద కంపెనీలు అమెరికాకి వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు ఉన్నారయ్యా కాస్త ఉద్యోగాలు ఇవ్వండి మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ లేకపోతే చెన్నైయో ఏ కాండ్లానో గుజరాత్ ఏ అదానినో ఎక్కడెక్కడికో పంపి. విశాఖ గాజువాక ఇప్పటికే కాలుష్య కూరల్లో ఉన్న పెదగంట్యాడ ప్రాంతంలో సిమెంట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వమంటే ప్రజల ప్రాణాలు హరించడానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కార్పొరేటర్ ఏ.జె. స్టాలిన్ సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. విశాఖ గాజువాక ఇప్పటికే కాలుష్య కోరల్లో ఉన్న పెదగంట్యాడ ప్రాంతంలో సిమెంట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అంటే ప్రజల ప్రాణాలు హరించడానికే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కార్పొరేటర్ ఏ.జె. స్టాలిన్ సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. అదానీ గంగవరం పోర్టు వలన పెదగంట్యాడ మండల పరిధిలోని 26 గ్రామాలు కాలుష్య బారిన పడి ఉన్నాయి. మళ్లీ అదానీ అంబుజా సిమెంట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం ఎలా అనుమతులిస్తాయి? సిమెంట్ కంపెనీ వస్తే పిల్లలకు పెద్దలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒడిశాలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని తరిమి కొడితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనుమతులివ్వడం అన్యాయం. రేపు జరగనున్న అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయం సేకరణను అడ్డుకుంటాం. కసిరెడ్డి సత్యనారాయణ, ఆనంద్, డి ఆదినారాయణ. పెదగంట్యాడ అనేది ఒకటే గ్రామం కింద చూపెడుతున్నారు. 26 గ్రామాలు అన్నమాట. ఇప్పటికే ఆ ఊరు పేర్లు మారలేదు. అది చట్టవిరుద్ధంగా ఒకటే గ్రామం 700 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేపు ప్రజాభిప్రాయ సేకరణ పెడతారు అనమాట. కానీ వాళ్ళ స్టీల్ ప్లాంట్ కోసం 26,000 గ్రామాల్లో భూములు తీసుకొని ఇల్లు తీసుకొని ఇవాళకి 4,000 మందికి మన పెదగంట్యాడ ప్రాంతానికి ఇంకా నిర్వాసితులు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఈ నిర్వాసితులకి అందరికీ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో చూపించుకుంటారు. ఓ పక్క స్టీల్ ప్లాంట్లోనే 4,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ని నిర్వాసితులందరినీ కూడాను ఉద్యోగాలను తొలగించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరి కోసం పెడుతున్నారు? నిజంగా ఆదానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థలాలతో పాటు ఇప్పటికే ఎన్ఎండిసి పేరు మీద 1,400 ఎకరాలు కేటాయించారు అన్నమాట. అక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టలేదు. అది కూడా ఆదానికి ఇవ్వాలని చెప్పి ఇది 50,000 ఎకరాలు వాడికి కావాలి. ఎక్కడ మనం చేపలపాలెం హిందూజా ప్రాజెక్టు వరకు మొత్తం ఈ 50,000 ఎకరాలని ఒకే ప్లాట్ కింద తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదాని నగరంగా మార్చుకోవాలని తప్పించి నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఇక్కడ మన గోపాలపట్నంలో అన్నమాట. అది ఆంధ్ర సిమెంట్ ప్లాంట్ 180 ఎకరాలు ఖాళీగా ఉంది. ఆ ఫ్యాక్టరీని మూసారు. నిజంగా అక్కడ పెట్టవచ్చు కదా. నిజంగా చిత్తశుద్ధి లేదనమాట. కానీ ఈ అంబుజా వాడికి మొత్తం ఈ ప్లాట్లు భూములన్నీ అంటగట్టడం కోసం ఈ ప్రజా సేకరణ చేసి గ్రామాలు ఖాళీ చేసిపోతారు. కానీ వాళ్ళ నక్కపిల్లి పురుషోత్తపురం దగ్గర 8 సిమెంట్ ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆల్రెడీ 3 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి ఇవాళ అక్కడ పెట్టవచ్చు కదా సిమెంట్ ఫ్యాక్టరీలు జోను, అక్కడ ఎందుకు పెట్టరు? ఇది కేవలం ఒక దూరదృష్టితోనే ఒక అన్యాయంగాను మొత్తం ఈ నిర్వాసులందరూ కూడా మరొకసారి నిర్వాసులకి మోసం